హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ టెక్ ఇన్ఫో. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక అద్భుతమైన లవ్ వాట్సాప్ స్టేటస్ వీడియో క్రియేట్ చేయడానికి ఒక మంచి లవ్ టెంప్లెట్ని అయితే చెప్తాను. ఫస్ట్ నేను క్రియేట్ చేసిన డెమో చూపిస్తాను. మీకు ఆ డెమో నచ్చితే అందులో మీకు నచ్చిన ఫోటో పెట్టుకొని బ్యాక్గ్రౌండ్లో మీకు నచ్చిన సాంగ్ పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ చేస్తాను. ఫస్ట్ నేను క్రియేట్ చేసిన డెమో అయితే చూడండి. దీన్ని నేను కైన్మాస్టర్లో క్రియేట్ చేశాను. సో మీకు కింద డిస్క్రిప్షన్లో కైన్మాస్టర్ లింక్ కూడా ఇచ్చాను. ఫస్ట్ డెమో చూడండి. Close till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever. సో డెమో చూశారు కదా. ఇప్పుడు ఇందులో మీకు నచ్చిన ఫోటో పెట్టుకొని మీకు నచ్చిన సాంగ్ పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. మీకు డిస్క్రిప్షన్లో ఫస్ట్ ఈ టెంప్లెట్ ఓనర్ అఫీషియల్ లింక్ ఇస్తా వీడియో. సో చూడాలనుకుంటే దాన్ని చూడండి. సెకండ్ది ఇదే టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ ఇస్తాను. థర్డ్ది ఫుల్లీ అన్లాక్డ్ కైన్మాస్టర్ లింక్ ఇస్తాను. ఆ కైన్మాస్టర్ అయితే మీరు అన్ని ఫీచర్స్ అన్లాక్ చేసి ఉంటే ₹1 కూడా అడగదు. అయితే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు అదొక చిన్న రిక్వెస్ట్. మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను. మీరు లైక్ చేస్తారని ఆశిస్తున్నా. మీరు ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. కైన్మాస్టర్ ఓపెన్ చేసి ఇప్పుడు మీకు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వీడియో సేవ్ చేసే వరకు ప్రతిదీ కూడా చూపిస్తాను. సో కైన్మాస్టర్ ఓపెన్ చేసి ఇక్కడ ప్లస్ పైన ఉంటుంది. ప్లస్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు ఎక్స్పర్ట్ రేషియో సెలెక్ట్ చేసుకోమంటుంది. 16:9 అని ఉంటుంది. ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇలా మనకి ఎంటీగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీడియా బటన్ ఉంటుంది. మీడియా పైన ట్యాప్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న టెంప్లెట్ ఉంటుంది కదా, సో దాన్ని ఇంపోర్ట్ చేసుకోండి. నేను ఇంపోర్ట్ చేసుకుంటా చూడండి. ఓకే, ఇంపోర్ట్ చేసుకున్నాను. పైన రైట్ పైన ట్యాప్ చేసి ఇలా ఫస్ట్కి వచ్చాను. వస్తే ఈ యొక్క టెంప్లెట్కి బ్యాక్గ్రౌండ్లో ఒక మ్యూజిక్ ఉంటుంది. దాన్ని తీసేయండి. ఫస్ట్ ఈ యొక్క వీడియో లేయర్ పైన ట్యాప్ చేసి, అంటే ఈ యొక్క టెంప్లెట్ పైన ట్యాప్ చేసి ఇక్కడ కత్తెర పక్కన క్రాప్ సింబల్ ఉంటుంది. క్రాప్ సింబల్ పక్కన ఆడియో సింబల్ ఉంటుంది. దీన్ని ట్యాప్ చేయండి. దీన్ని ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ 100% సౌండ్ చూపించి దీన్ని మొత్తం తగ్గించేసి పైన టిక్ మార్క్ని ఎనేబుల్ చేసి పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. ఇప్పుడు దీంట్లో ఎలాంటి సౌండ్ రాదు మనకి. ఇప్పుడు ఫోటో తీసుకోవాలి. లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసి మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో దాన్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ నేను ఫోటో తీసుకున్నాను. అయితే ఈ టెంప్లెట్కి ఈ ఫోటో అనేది సెట్ అవ్వదు కాబట్టి ఇలా కిందకు వస్తే మనకి క్రాపింగ్ బటన్ ఉంటుంది. ఇక్కడ క్రాప్ అని ఉంటుంది చూడండి. ఇక్కడ క్రాప్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ మాస్క్ అని ఉంటుంది. దీన్ని ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి ఇక్కడ షేప్ అని ఉంటుంది. షేప్ పైన ట్యాప్ చేసి ఇక్కడ మూడోది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని దీని సైజుని తగ్గించండి. సో చూడండి. క్రాప్ చేశాను. పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేశాను. ఇప్పుడు ఇమేజ్ పైన ట్యాప్ చేసి దీన్ని ఈ డబ్బాలో సెట్ చేయండి. పర్ఫెక్ట్గా ఇలా పెద్దగా కిందకి చేయడానికి కింద ఐకాన్ ఒకటి ఉంటుంది. సో దాంతో సెట్ చేయండి ఇలా. సో ఇక్కడ ఏమైనా కావాలంటే ఇంకా క్రాప్ చేసుకోవచ్చు. మీకు అడ్జస్ట్ అవ్వకపోతే ఇలా కిందకు వచ్చి క్రాపింగ్ బటన్ పైన ట్యాప్ చేసి మళ్ళీ ఒక మాస్క్ షేప్లోకి వచ్చేసినాం కదా, దీన్ని కొంచెం పైకి జరుపుకోవచ్చు. సో జరిపేసి పైన రైట్ మార్క్ పైన ట్యాప్ చేసి సో చూడండి దీన్ని సెట్ చేస్తాను ఇందులోకి. సో ఇలా బాక్స్లో సెట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే మనం ఇక్కడ చూడండి దీని సైజ్ పెంచండి. ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ యొక్క ఇమేజ్ పైన ట్యాప్ చేస్తే మనకి చివరిన ఒక 4 చుక్కలు చూపిస్తుంది ఆ ఇమేజ్ పైన. దాన్ని పట్టుకొని ఇలా లాగితే మనకి ఏంటంటే సైజ్ పెరుగుతూ ఉంటుంది. ఈ టెంప్లెట్ ఎంత పడుకుంటే అంతవరకు దీన్ని ఇలా సాగదండి. అయిపోయిన తర్వాత డ్రాగ్ చేసిన తర్వాత ఈ ఆప్షన్స్ ఇలా కిందకు వస్తే మనకి బ్లెండింగ్ ఆప్షన్ అని ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేయండి. ఇక్కడ ట్యాప్ చేసి ఇలా కిందకు వస్తే స్క్రీన్ అనే బటన్ ఉంటుంది. సో దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే చూడండి ఈ టెంప్లెట్ అనేది దీనికి అప్లై అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేసి ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి. సో ఇప్పుడు ప్లే చేస్తే మనకు చూడండి ఈ టెంప్లెట్కి ఇమేజ్ అనేది సెట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి సాంగ్ సెట్ చేయాలి. ఆడియో పైన ట్యాప్ చేసి ఇలా కిందకు వస్తే ఫోల్డర్స్ బటన్ ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇలా కిందకు వస్తే మీరు ఏ ఫోల్డర్లో ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ నేను ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను. సో దీనిపైన ట్యాప్ చేస్తే సాంగ్ ప్లే అవుతుంది. ప్లస్ పైన ట్యాప్ చేయండి. సో ఇలా వచ్చేస్తుంది కదా. పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. వచ్చేసింది కదా. ఇలా అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ సెట్టింగ్స్ బటన్ ఉంటుంది. గేర్ ఐకాన్ లెఫ్ట్ సైడ్లో దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇలా కిందకు వస్తే ఆడియో ఫేడ్ అవుట్ అని ఉంటుంది. దీన్ని 0లో పెట్టండి. పెట్టేసి పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తారు కదా. ఇలా మొత్తం అయిపోయింది. ఇప్పుడు దీని ఏం చేస్తారంటే ఇలా షేర్ బటన్ పైన ట్యాప్ చేసి ఇక్కడ 1080pలో 30 seconds ఫ్రేమ్ రేట్ పెట్టి దీన్ని చివరికి లాగేసి మొత్తం పూర్తిగా వెనక్కి ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఈ విధంగా ఈ లవ్ టెంప్లెట్లో మనకు నచ్చిన ఫోటో పెట్టుకొని మనకు నచ్చిన సాంగ్ పెట్టుకొని ఈ విధంగా ఒక లవ్ వాట్సాప్ స్టేటస్ వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది వీడియో. నేను ఈ వీడియోని ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నా. ఇది వీడియో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.